ఏమండి ఇవాళ ఆదివారం వచ్చింది కదా, రెస్టారెంట్కి వెళ్దామా సరదాగా? మనం ఇవాళ మీ శాలరీ వచ్చింది కదండి, ఏంది మనం రెస్టారెంట్ తీసుకుపోండి మమ్మల్ని. ఏందమ్మా నా శాలరీ? నాకు వచ్చే డబ్బులకు మిమ్మల్ని రెస్టారెంట్లు ఏంటి ఆడికి తిప్పితే 15 రోజులు అయిపోయి మళ్ళీ అప్పు అడుక్కోవాల్సి వస్తుంది. నేను చేసి పెడతాను, 2 గంటలు నాకు టైం. చూడు ఏం తెచ్చాను మీకోసం. ఇదిగో చికెన్ లెగ్ పీసులు తెచ్చాను, కట్టా పెడతానికి అన్ని రెడీ. ఏంటి మీరు అన్ని రెడీ చేసుకున్నారు ఆల్రెడీ? ఇంకేం కావాలా? దానిమ్మకాయ పిక్కలతో పెరుగు చేతి చేస్తారా? అది ఎట్లాగా? అదో చూపిస్తా కదా. ఏందండి ఇలా కూడా చేస్తారా? అవి పప్పు వండుతున్న కట్టకి తయారు చేస్తున్నాను. కట్ట పప్పు కూడా ఉడకబెట్టేశారు అప్పుడే? 12 కదా టైము. వామ్మో మీ పనే ఫాస్ట్ గా ఉందండి. ఓకే, ఇంకా నాకు దూరం రాబాకండి. 12:30 తర్వాత మీరు తినడానికి రెడీగా ఉండండి. ఏమండి మీరు ఏం చేస్తా ఉంటారు? ప్రస్తుతానికి నేను మొదటగా కట్ట రెడీ చేసుకుంటున్నాను. ఓకే, ఏంది వంట మొత్తం మీదేనయ్యాలా? మొత్తం అసలు దగ్గర కూడా ఎవరు రాకూడదు. వామ్మో, ఏంది మీరే చేస్తా ఉంటారా ఏంది వంట అంట? ఫస్ట్ అవేందండి? ఉల్లిపాయ, క్యారెట్, వంకాయ, బెంగన్. ఆల్రెడీ దీంట్లో సొరకాయ, టమాటా ఉడకబెట్టి మిక్స్ చేసి ఉంచా. ఎందుకని సొరకాయ ఆడేసారు కట్టాలు? ఎందుకంటే మొత్తం గ్రేవీ బాగా టేస్ట్గా వస్తుంది, బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లోనా? రెస్టారెంట్ స్టైల్లో పెడతాను, చూస్తూ ఉండండి. సరే ఉంటా మరి. ఆ బాక్స్ ఏంది అది పట్టుకున్నారు మీరు? తాలింపు వేస్తా ఉండారా? గుంటూరు స్టైల్లోనా? మన గుంటూరు స్టైల్లో చేస్తున్నారు మీరు. పచ్చిమిరకాయలు ఏందండి వెజిటేబుల్స్ మొత్తం వేసారు తాలింపులో? మగ్గాలి కదా శుభ్రంగా నీట్గా మగ్గాలి. మీరు కట్టా పెడితే మామూలుగా ఉండదండి. వంకాయలు కూడా మనం అప్పుడప్పుడు కోసుకొని ఇలాగ 4 చీలికలుగా కోసేసి. ఏంది ఫ్రెష్ వంకాయలు తెచ్చారు? ఎక్కడ? మన లైన్ చివరి కొట్లోనా? ఈ విధంగా కోసుకొని వేసేది, అప్పుడప్పుడు వేసుకుంటే కడిగేసి నీట్గా ఉంటుంది. వేస్తున్నారు ముక్కలు ఫ్రై అయిపోయా? ముక్కలు ఫ్రై ఇప్పుడు ఏం వేస్తున్నారు చూడండి, చెప్పండి. ఒక చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్. ఓకేనండి, ముక్కలు ఫ్రై చేసేస్తారా? అబ్బా, కట్టాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తారా? అసలు మీ స్టైల్ వేరా? మన గుంటూరు స్టైలా? ఏందండి ఏం చేస్తున్నారు? ఏం చేస్తున్నాను, పొలం కోసం పుదీనా ఒలుచుకుంటున్నాను. అబ్బో, ఫ్రెష్ పుదీనా తీసుకొచ్చినట్టున్నారే. ఫ్రెష్ గా తీసుకొచ్చాను. ఏంటి పుదీనా కూడా నన్ను అలానేవరా మీరు? దగ్గర ఎవరు రాకూడదు, చెప్పాగా 2 గంటల వరకు ఎవరు రాకూడదు. మీరు 12:30కి భోజనం చేయడానికి రెడీగా ఉండండి. బా, ఇప్పుడే ఆకలి వస్తుందండి. మీ బిర్యానీ గురించి ఏంటంటే ఏం చేద్దాం, టైం పట్టదుగా. కడుపు నిండా తినాలి ఈరోజు నువ్వు. అంతే, బయటకు వెళ్తే 2000 పెట్టాలా. ఏంది మీరు సుబానీ గారు దమ్ బిర్యానీ చేయబోతున్నారా? గుంటూరు సుబానీ గారు దమ్ బిర్యానీ. మీ ఫ్రెండ్ సుబానీ గారు దమ్ బిర్యానీయా? ఉండండి, ఏదండి పుదీనా చూపియండి. ఓకే. ఏమండి ఏంటి అయిపోయింది కట్ట ఫ్రై అయిపోయినాయి ముక్కలు? నీట్గా అయిపోయింది. ఏమైపోతున్నారు? పసుపు, ఉప్పు తగినంత, కారం. అబ్బా, ఏంటండి కట్ట అదిరిపోయేలా పెడుతున్నారు. కారం 2 టీ స్పూన్లు వేసారా? ఉప్పు కారం పసుపు అన్ని ఫ్రై చేసినట్టున్నారు బాగా. ఫ్రై అయిన తర్వాత పప్పు వేస్తున్నారా? సరే సరే. తర్వాత చింతపండు పులుసు ఎప్పుడు వేస్తారు? బాగా కలిసిన తర్వాత కొంచెం ఉడికాక వేస్తారా? పెట్టుకున్నారా ఆల్రెడీ? ఏంటండి ఏంటి ఉల్లిపాయలు కోస్తున్నారా? ఉల్లిపాయలు సన్నగా కోసుకోవాలా. పచ్చిమిరకాయలు 2 చీలికల్లాగా. బిర్యానీలోకా? బిర్యానీకి రెడీ చేస్తున్నా, కట్ట అయిపోయిందిగా, బిర్యానీకి రెడీ చేస్తున్నాను. బస్ అలా సన్నగా కోసారండి ఉల్లిపాయలు. నాకేమో లావు లావుగా వస్తాయి, ఇంత సన్నగా తరగడం రాదు. మీరు చాలా సన్నగా తరిగారే. ఏంది బిర్యానీ ఫాస్ట్గా అయిపోద్దా లేదా? ఇంకా టైం ఇప్పుడు ఎంతండి? 11:15. బిర్యానీ వేసానంటే అరగంటలు అయిపోద్ది. 12కి అలా రెడీనా? 12కి అలా రెడీ అయిపోవాలండి. అదే నేనైతే 2 దాకా వండుకొని కూర్చుంటానండి. మీకు మాకు తేడా ఉంటుంది. నిజమా? వావ్. సరే, మీరు రెస్టారెంట్కి వద్దన్నారు కదా, ఎందుకో నాకు అర్థం కాల. నేను అంత ఆశగా అడిగాను, దేనికి వద్దన్నారు మీరు? ఇప్పుడు రెస్టారెంట్కి 4 వెళ్ళామనుకో, 280 రూపాయలు.
పర్ ప్లేట్. ఆ, అప్పుడు ఎంత అయింది? ఉమ్, 800, 4 విందులు 24. అప్పుడు ఎంత అయింది? ఉమ్. దగ్గరగా 1400 రూపాయలు చిల్లర అయింది. ఏంటి మొత్తం నలుగురికి, మన పిల్లలకి మనకు కలిపి? మరి ఆటోలు కానీ ఆట కానీ ఈటి కానీ ఐస్ క్రీమ్ అని అదే నేను 2000 చేస్తాం. అబ్బో 2000 అయిద్దా? 2000 అయింది. ఈ 2000లో మనం కేజీన్నర చికెన్ తెచ్చుకున్నాం. కేజీన్నర ఎంత అయింది? 300. ఈ మెటీరియల్ కానీ అవి కానీ కలుపుకుంటే ఇంకో 300 వేసుకుంది, 600తో. అలా పొదుపు చేసుకోకపోతే ఎక్కడ మనం మధ్యతరగతి కుటుంబం ఇది? అందుకని ఇంట్లో వండుకోవటం ఉత్తమం. బా ఇదేదో బాగుందండి మీ ఐడియా. నాకు అసలు ఇంతలాగా మైండ్ ఎలాగలేదు, ఇంతలా అర్థం కాలేదండి. ఫస్ట్ తీసుకెళ్ళలేదు ఏంటని నేను చాలా ఫీల్ అవుతున్నాను, కానీ మీరు ఇంత అర్థం ఉందని ఇందులో నాకు ఇప్పుడే అర్థమైందండి. అర్థమైందంటే మరి వాడు జాగ్రత్త చూసుకోవాలి కానీ నెలంతా మనం నెలవారీగా జీతాలు తెచ్చుకున్నవాడు జాగ్రత్తగా అసలు పొదుపు చేయాలంటే మీ తర్వాతేనండి ఏదైనా సరే. చేయకపోతే మరి కుటుంబం ముందు ఎలా వెళ్తుంది? చాలా, అందుకే అంతా మీ మీద వదిలేస్తాను. నా వల్ల కాదండి ఇట్లా చేయాలి. నేనే ఉన్నది ఉన్నట్టు ఖర్చు పెట్టడం అలవాటు నాకు. మీరైతే చాలా బాగా పొదుపు చేస్తారు. మీ తర్వాతేనండి ఏదైనా రూపాయి జాగ్రత్త చేయాలంటే మీ తర్వాతే. 2000 ఎక్కడ, 600 ఎక్కడ? నిజం, గ్రేట్. కవర్లో చూపిస్తున్నారు. ఈ కవర్ లో 9 రకాలు చెక్క, లవంగ, జాజిపత్రి, జాజికాయ, మరాఠీ మొగ్గ, ఎన్ని మొత్తం 9 రకాలు. ఈ 9 రకాలని మనం ఏం చేశానంటే ఇంకో పౌడర్ గా ఇంట్లో ఓల్డ్ గరం మసాలా చేశారా? బిర్యానీ గరం మసాలా, ఇదే బిర్యానీ మసాలా. అబ్బా మీరు అందుకే నా మంచి స్మెల్ వస్తుంది కూరల్లోని. ప్రాసెస్ అన్నమాట. దీంట్లో వేసి మన నోటి తగిలి రుచికి తగిలేది ఉంటది. ఇదేంటే ఏం తగలి డైరెక్ట్ మనం 2 చెంచాలు. అసలు మిమ్మల్ని చాలా ఫాలో అవ్వచ్చండి. మీరు ఇంతగా అసలు స్వయంగా ఇంట్లోనే చేస్తున్నారు అన్ని, బయట బాగోవు కదా. ఇప్పుడు మనం ఫస్ట్ ఐటమ్ ఏంటి, ఏమేం కట్ చేసుకున్నారు? ఉల్లిపాయ తాలింపు వేసేసారా? ఏమేమి వేసారు చూపించండి. ఏమేమి వేసారు? ఆనియన్స్, పచ్చిమిర్చి, పుదీనా వేసారా? పుదీనా. అబ్బా గుంగుమలు ఆడిపోద్ది. మసాలా పొడి ఎప్పుడు వేస్తారు? బాగా అవన్నీ వేగిన తర్వాత, ఫ్రై అయ్యాక ఏమేమి వేసారండి బిర్యానీ తాలింపుకి? పచ్చిమిరకాయలు, ఉల్లిపాయలు, పుదీనా వేసాను. ప్రస్తుతానికి వీటి బాగా కొంచెం గోల్డ్ కలర్ లో వచ్చేదాకా చూసుకుంటాం. అలా అయితేనే టేస్ట్ బాగా వచ్చింది అంటారా? అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేయాలి. మసాలా బాగా ఫ్రై అయితే టేస్ట్ బాగుంటుందా? టేస్ట్ బాగుంటుంది. అదేలేండి, మీ స్టైల్లో చేయండి. ఇంకా మా స్టైల్ వేరు కదా. అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 స్పూన్లు వేసారా? ఓకే అండి. ఇంకేం చెప్పదలుచుకున్నారు? టమాటాలు కూడా కట్ చేస్తారా? టమాటాలు కట్ చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ ఫ్రై అయ్యాక వేస్తారా? ఆనియన్స్ ఫ్రై అయిన తర్వాత అది బాక్స్ తో పట్టుకున్నారు. ఇందాక చెప్పా కదా 9 రకాలు దినుసులతో కలిసిన బిర్యానీ మసాలా. ఏంది అది? బిర్యానీ మసాలా వేస్తా ఉంటారా? 1 టేబుల్ స్పూన్. ఎన్ని స్పూన్లు వేస్తా ఉంటారు? ఏంటి వామ్మ ఘాటు ఎక్కువైద్ది, తగ్గియండి. అది మన ఇంట్లో చేసిన గరం మసాలాగా టేస్ట్ బాగుంటుంది అంటారా? అంటే చెక్క లవంగాలు వేసుకోవడం వల్ల ఏంటంటారు? ఎందుకు వేయట్లేదు మీరు అవి? ఎందుకంటే మనకు ఆరోగ్య పోషణ కూడా మనకు తృప్తిగా ఉంటాయి. ఏం వేస్తున్నారండి? మనం 2 గంటల్లో చికెన్ మ్యారినేట్ చేసుకుంటే డైరెక్ట్ మనం ఉడకబెట్టకండి, ఇలా తాలింపులో వేసేస్తా ఉంటారా? దీంట్లో పెరుగు, మసాలా అన్ని కలుపుతాం కదా. ఏందండి చికెన్ వేసారు బిర్యానీలో తాలింపులో? వేసాను. ఇది మనం ఒక 15 నిమిషాలు ఫ్రై అవ్వాలి బాగా. ముక్కలు కూడా బాగా నీట్గా ఫ్రై లాగా. ఇలాగే చేస్తారా మీరు? నేనైతే సపరేట్ ఉడకబెడతాను, ఎక్కువ ప్రాసెస్ అయిపోద్దండి, టైం ఎక్కువ అయిపోతుంది. అంటే మనం 2 గంటలు నానబెట్టుకున్నామంటే ముక్క విడకుండా ఉంటుంది, పీసుగా ఉంటుంది. ప్రాసెస్ పూర్తయిందా? ఎంతవరకు వచ్చింది బిర్యానీ? ముక్కలు ఇటు చూడండి, ఎంతవరకు వచ్చింది బిర్యానీ? బిర్యానీ ముక్కలు 50% ఉడికింది. మళ్ళీ మనం ఎసరు పోసుకుంటాం కదా. ఏంది టైం పడుతుందా ఏంది? చూడండి, ఏంటి ఏం చూపిస్తా ఉండారు మీరు? చూడండి ఏంటి ఇట్లా ఉడికిందా ముక్క? నీట్గా బాగా చేతిలో పట్టుకున్నారు. పాలులా ఉన్నాయి. పాలే ముక్క మనకి ఉడికింది బాగా. ఉడికిన తర్వాత కొంచెం పాలు కూడా వేస్తే మంచి టేస్ట్ గా వస్తుంది. ఫైనల్ లో వేయాలి ఈ పాలు. ఫైనల్ లో ఇప్పుడు మనం ఎసరు మనం ఎన్ని బియ్యం తీసుకున్నామో రైస్ దాని తగ్గట్టు కూడా ఎసరు పోసుకొని ముక్క బాగా ఉడికిన తర్వాత అప్పుడు బియ్యం వేసుకుంటే ఈ పాలు వేయడం వల్ల ఏంటి టేస్ట్ బాగా వస్తుందా? సూపర్ టేస్ట్ వస్తుంది. ఫైనల్ లాస్ట్ లో వేయాలి, ఫస్ట్ లో వేయకూడదు, విరిగిపోతాయి కదా.
పోస్తున్నారా? పోస్తున్నాను. ఎన్ని పోసుకుంటున్నారు? కేజీ బియ్యం కదా, కేజీ బియ్యానికి అంటే 3.5 డబ్బాలు వస్తుంది మనకి. 3.5 డబ్బాలు అంటే మొత్తం 6 డబ్బాలు. ఆల్రెడీ దీంట్లో 2 ఉన్నాయి, 2 పోసాను. తీసారా? తీస్తున్నారు చూడండి, అసలు మరిగిపోయిందా? బిర్యానీ తలుకు మంటుందిగా, పొంగు వచ్చింది బాగానే. ఇప్పుడు ఏం చేస్తారు మీరు? మనం రైస్ వేస్తున్నారా? ఇప్పుడు వేసుకోవాలా రైస్? ఓకే అండి. అంటాం కదా, మనం అన్నం ఎక్కువ తినలేం. యాక్చువల్ గా మన ఇంట్లో వాడుకున్న సోనా మసూరి బీపీటీలు ఉంటాయి చూసావా, ఇది పల్నాడు, మన పల్నాడు దుమ్మానంగా ఉంటాయి, చాలా రుచిగా ఉంటది. బియ్యం అయితే టేస్ట్ బాగుంటది అంటారు. మనం ఏదో బాస్మతి అంటాం కానీ మనం తినగానే మనకి ఇవిటేస్తుంది. నార్మల్ బియ్యంతోనే బాగుంటది అంటారండి బిర్యానీ. ఈ టిప్ ఫాలో అవ్వమంటారా? నచ్చితే ఈ టిప్ ఫాలో అవ్వచ్చు. ఓకే అండి. ఏంది రెడీ చేస్తా ఉంటారు? మీకు టైం 12:30కి టైం ఇచ్చా. ఓకే. 12:30 టైంలో ఇప్పుడు 12 కూడా అవలా. నవ్వండి కొంచెం. ఇప్పుడు నేను పెరుగు చట్నీ చేస్తున్నా. ఏమేమి తీసుకున్నారండి? దానిమ్మ గింజలు, ఆనియన్, చిల్లీస్, కొత్తిమీర, పెరుగు, ఉప్పు, సాల్ట్. మన దగ్గర కీరా ఉన్నా వేసుకోవచ్చు. కీరా లేదుగా, కీరా 80 రూపాయలు అంట కేజీ. నేను కొనలేనుగా, అందుకనే ఉన్న వరకు చదువుకొని పోదాం. ఓకే అండి. పెరుగు చట్నీ లేకపోతే తినరా ఏంటి బిర్యానీ? ఏదైనా సరే మన చూడండి తింటున్నారు కదా, మన అన్నం తింటాం, పప్పు కావాలా, కూరలు కావాలా, అట్లాగే బిర్యానీ వండుకుంటాం. బిర్యానీకి కావాల్సిన పదార్థాలు ఉంటాయి కదా, కట్ట అంటారు, పెరుగు అంటారు, గోంగూర అంటారు, దానికి కాంపిటీషన్ గా ఉంటాయిగా. అవును, అవి వండుకుంటేగా మన రుచిగా ఉండేది. అంతే కదండి. ఇప్పుడు బిర్యానీ వండుకొని మనం బెండకాయ కూర తిన్నాం అనుకో, అది బాగుంటుందా? బాగోదు. మరి అదే దానికి కావాల్సిన ఇన్స్ట్రుమెంట్స్ తయారు చేసిన వాళ్ళు ఎప్పటి నుంచో వచ్చింది, మనం వండుకొని అలా తినాలనే రూల్స్. మీ స్టైలే వేరా? స్టైల్ ఏంది, ఏ స్టైల్ అయినా ఒకటే ఉంటుంది. ఏమండి, ఏంది పెరుగు చట్నీ అయిపోయిందా? ఇదిగో మన స్టైల్లో చేశాను చూడు పెరుగు చట్నీ. అబ్బా సూపర్ గా చేశారండి, భలే వేసారండి. దానిమ్మకాయ గింజల టేస్ట్ బాగుంటుందా? సూపర్గా ఉంటుంది. అబ్బా మీ స్టైలే వేరు. అసలు మీరు బిర్యానీ వండి పెరుగు చట్నీ చేసి అద్దర కొట్టేశారు కదా ఇవాళ వంట. చెప్పారుగా మీరు 12:30 కల్లా రెడీ అయిపోద్దని. సూపరా? నేను తినడానికి రెడీ. నాకు ఆకలి అవుతుందండి. రెడీ ఏమంటే ఏంటి బిర్యానీ రెడీ అయిపోయిందా? నేను 12:30 టైం మీకు ఇచ్చా. ఇదిగో నీ కోసం చేసే దమ్ బిర్యానీ చేశాను, కట్ట చేశాను. ఇదిగో నువ్వేదో హోటల్ అంటావు, బిర్యానీ రెడీ అయిపోయిందా? సూపర్ బిర్యానీ రెడీ చేశారు మా వారైతే, అదిరిపోద్ది. ఇదిగో నా కోసమే బిర్యానీ. ఆహా, నోరు ఊరిపోతుంది చూస్తుంటే. వావ్ వావ్ అనిపించేలా ఉంది బిర్యానీ ఈరోజు. ఏమంటే బిర్యానీ రెడీ అయిపోయిందా? ఏందమ్మా బిర్యానీ ముందు పెడితే బిర్యానీ రెడీగా ఉంటున్నాయి. లెగ్ పీస్, నాకు ఇష్టమైన లెగ్ పీస్ పెట్టాను. ఇగో కరెక్ట్ గా టైం 12:30కి పెరుగు చట్నీ, కట్ట, ఆనియన్ స్నాక్స్. ఇంకేం కావాలా? నువ్వు వాటర్ అంటావు, వాటర్లోకి వీటికి తేడా అని చెప్పు. మన ఇంట్లో వండుకున్న దానికి సూపర్ అదిరిపోయిందండి. దమ్ బిర్యానీ చాలా బాగుంది, టేస్ట్ అదిరిపోయింది. మరి ఇలాగే వండుకోవాలి ఇంట్లో. ఏమండి బిర్యానీ అయితే చాలా బాగుందండి, కట్ట కూడా అదిరిపోయింది, పెరుగు చట్నీ కూడా సూపర్గా ఉంది, వావ్ అనిపించేలా ఉంది. కట్ట అయితే అసలు అద్దుర్సు, చాలా బాగుంది. పెట్టేయండి చాలండి, సూపర్గా ఉంది. ఎలా చేశారు ఈ దమ్ బిర్యానీ ఇంత టేస్ట్ రావడానికి కారణం ఏంటి? అంతా మన ఇంట్లో. బయట మనం తెచ్చుకోవాలంటే ఒక ప్లేట్ 300 అని అవుతుంది కదా. ఇదంతా నీ దగ్గర నేర్చుకుందే కానీ నువ్వేమో చెప్పాక మామూలుగా. కానీ మీరు ఇంకా బాగా చేశారు, నాకు మీ చేత చేయడం వల్ల చాలా బాగా నచ్చింది. సోప్ మొత్తం తీయలేదు అడింగ్. ఏమండి బిర్యానీ అయితే అదిరిపోయిందండి, చాలా బాగుంది. మా వారు చేసిన బిర్యానీ అసలు సూపర్ అంటే సూపర్ టేస్టీగా ఉంది. నేను చేసిన ఇంత టేస్ట్ రాదేమో. ఏమండి బిర్యానీ చాలా బాగుందండి, చాలా టేస్ట్ అదిరిపోయింది, నాకు బాగా నచ్చిందండి.
ప్రేమతో వడ్డిస్తున్నారు. కట్ట కూడా చాలా టేస్టీగా ఉందండి. చాలండి, చాలు చాలు చాలు. అబ్బో అదిరిపోయింది. వావ్. అనదర్ హెల్తీ కిచెన్. చెప్పండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఏంటంటే మా వారు రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లో తక్కువ ఖర్చుతో బిర్యానీ ఎలా చేయాలో, 4 పిల్లలతో ఉన్నప్పుడు మన బడ్జెట్లో తగ్గట్టు ఎలా చేసుకోవాలో అంతా వివరించారు. కాబట్టి ఎవరైనా మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మా వారి టిప్స్ ఫాలో అయ్యారంటే పొదుపు చాలా నేర్చుకోవచ్చండి. బెస్ట్ నచ్చుతుందనే అనుకుంటున్నాను మా వారి టిప్ అయితే కనుక. రెస్టారెంట్కి వెళ్ళకుండా ఇంట్లో అద్భుతమైన బిర్యానీ అయితే మా వారు చాలా సూపర్గా రెడీ చేశారు. చాలా అంటే చాలా బాగుంది. నాకైతే చాలా బాగా నచ్చిందండి. టేస్ట్ చాలా అదిరిపోయింది. కట్టా బాగుంది, పెరి చట్నీ బాగుంది, ఆనియన్స్ అన్నీ బాగా ఏర్పాటు చేశారు. అసలు మా వారు తర్వాతేనండి. అందుకే అప్పుడప్పుడు ఏమండి నేను వండి బోర్ కొడుతుంది మీరు చేయండి అని అంటే, ఏమంటే మీరు చేస్తారు కదండి అప్పుడప్పుడు బిర్యానీ. ఎందుకు చేయను? నువ్వు చెప్పగానే చేస్తా కదా, నువ్వు నేర్పించిందే కదా. నేను నేర్పించిందని అనకండి, మీ స్టైల్లో చేశారులేండి బిర్యానీ. చాలా బాగుందండి. నేను మళ్ళీ చెప్పడం అని కాదు కానీ, మా వారిని చెప్పడం కాదు కానీ, నేను పొగడం అని కాదు కానీ, నాకైతే చాలా బాగా నచ్చింది. రెస్టారెంట్లో టేస్ట్ కూడా అసలు పనికిరాదండి. అంతకంతే ఎక్కువ బాగా అసలు ఇంట్లో నేచురల్గా ఉండే ఇంగ్రీడియంట్స్తో మా వారైతే అద్దరు కొట్టేశారు. ఇట్లాంటి బిర్యానీ ఎప్పుడు తినాలని అనుకున్నాను నేను. అసలు చాలా బాగుంది.